హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఐఆర్ ప్రకటన వచ్చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల స్వప్నమైన 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా ఒక పిఆర్సీ కమిటీ తన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి కనీసం 1 నుండి 2 ఏళ్ల సమయం అయితే పడుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఉద్యోగులకు పెరిగిన ధరల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండటానికి పిఆర్సీ నివేదిక వచ్చేలోపు తక్షణ ఊరటగా మధ్యంతర వృద్ధి ఐఆర్ మంజూరు చేయాలని 30% మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 30% ఐఆర్ ఇవ్వడానికి ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇది ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పునైతే తీసుకువస్తుంది అనటంలో సందేహం లేదు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరో ప్రధానమైన అంశము హెల్త్ కార్డ్ అనమాట, ఈహెచ్ఎస్. గత కొంతకాలంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత విషయంలో తీవ్రమైన జాప్యం మరియు నిర్లక్ష్యం జరుగుతుందని ఫిర్యాదులు అయితే వెలువడుతున్నాయి. మరి ప్రతి నెల కూడా ఉద్యోగుల జీతాల నుండి హెల్త్ స్కీమ్ కోసం చందాలు కట్ అవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులలో బకాయిల పేరుతో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్లో బకాయి ఉండటం వల్ల ప్రభుత్వము ఈ కార్డులను వారు అంగీకరించడం లేదు. మరి దీనివల్ల అత్యవసర వైద్యం కావాల్సిన సమయంలో ఉద్యోగులు వేల రూపాయలు తమ జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కార్డు చూపగానే నగదురహిత చికిత్స అందేలాగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు మరియు ఇతర సామాజిక వర్గాల సంక్షేమ పథకాలను అందిస్తూ న్యాయం చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తమ పట్ల కూడా అంతే ఉదారంగా ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాపాడటమే కాకుండా పిఆర్సీ మరియు ఐఆర్లపై త్వరలోనే ఒక చారిత్రాత్మక ప్రకటన వస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. సచివాలయ వర్గాల నుంచి మేరకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఫైలు తుది దశకు చేరుకుందని, దీనివల్ల లక్షలాది ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది అని అయితే తెలుస్తోంది. గతంలో నిలిచిపోయినటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిలను పిఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా నేరుగా నగదు రూపంలోనే ఉద్యోగుల చేతికి అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా మరియు ఉద్యోగులకు క్రమం తప్పకుండా నగదు అందేలాగా మొత్తం 6 సమాన వాయిదాల్లో ఈ బకాయిల చెల్లింపులు జరపాలని అయితే నిర్ణయించారు. దీనివల్ల ఉద్యోగులకు తమ పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు తక్షణ నగదు లభ్యత అయితే ఉంటుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది. మరి ఈ బకాయిల చెల్లింపు మరియు ఐఆర్ అమలు జరిగితే ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్కు వారి బేసిక్ పేను మరియు సర్వీసును ఆధారంగా చేసుకుని 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల మేర భారీ మొత్తం అందే అవకాశం ఉంది అని అయితే గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో గతంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్, పిఆర్సీ బకాయిలు మరియు ఇతర లవెన్స్లు అన్నీ కలిపి ఉంటాయి. విడతల వారీగా ఈ మొత్తం ఖాతాలో జమ కావడం వల్ల ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక దన్ను లభించినట్లు అవుతుంది. మరియు వృద్ధాప్యంలో ఉన్న పెన్షన్లకు కూడా ఈ బకాయిలు అందడం వల్ల వారి వైద్య మరియు ఇతర అవసరాలకు ఎంతో తోడ్పాటు అయితే లభిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వము డిఏ బకాయిల విడుదలపై తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. సో ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న ఉదారాన్ని తగ్గిస్తూ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు పాలనలో సానుకూల మార్పులకు సంకేతమని వారు అభిప్రాయపడుతున్నారు. అతి త్వరలోనే ఐఆర్కు సంబంధించి కూడా అధికారిక జీవో వెలువడుతుందని తాజా సమాచారం అందుతోంది. ఈ ప్రకటన వెలువడితే ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం ఇదే సానుకూల ధోరణితో మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని అయితే ఉద్యోగ వర్గాలు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాయి.